ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక ఈ వీడియోలో పార్థివ శివలింగ పూజా విధానము అలాగే పార్థివలింగ మహత్యము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి వీడియోలో తెలుసుకున్నట్లుగా ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక బాధలు తొలగాలంటే శివ అర్చన ఖచ్చితంగా చేయాలి. ఉన్న సమారాధన జరపాలి. శివధర్మాలన్నిటిలోనూ ప్రదక్షిణం మహా గొప్పది. ప్రదక్షిణం ప్రణవమే. శివభక్తుడు ధనహీనుడైతే భిక్షాన్నంతో జీవించవచ్చు. అట్టి భిక్షాన్నంతో జీవించిన వాడి పేరు శంభుసత్రం అని పేరు. సదా మౌనయ్యి సదా శివస్మరణ చేస్తూ బతకాలి. అలాగే ఋషులారా, ఇక పార్థివలింగ పూజా విధానాన్ని చెబుతున్నా వినండి. వైదిక మార్గమే ఇహపర సాధకం కనుక ఆ మార్గాన్నే బోధిస్తున్నాను వినండి. శివభక్తుడు గృహ్య సూత్రాలను అనుసరించి స్నాన సంధ్యావందనాలను, బ్రహ్మయజ్ఞ పితృతర్పణాది కృత్యాలను ఆచరించి శివనామస్మరణతో భస్మ రుద్రాక్షలను ధరించి పరాభక్తితో పార్థివలింగాన్ని పూజించాలి. పరిశుద్ధమైన మట్టిని గ్రహించి లింగాన్ని తయారు చేయాలి. పంచాక్షరి మంత్రంతో పూజా ద్రవ్యాలను ప్రోక్షించి భూరసి మంత్రంతో పూజాస్థలాన్ని శుద్ధి చేసి ఆపోస్మాన్ మంత్రంతో జల సంస్కారము చేసి నమస్తే రుద్ర అను మంత్రంతో స్ఫటిక బంధాన్ని రచించాలి. ఆపై నమఃశంభవేచ అను మంత్రంతో క్షేత్రశుద్ధిని చేసి పంచామృతములతో ప్రోక్షించి నమో నీలగ్రీవాయ చ అను మంత్రంతో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఏదత్తే రుద్ర అను మంత్రంతో ఆసనాన్ని సమర్పించి మానవ మహాంతం అను మంత్రంతో శివుని అవాహన చేసి యాతే రుద్ర అను మంత్రంతో శివుని ఉపవిష్టుతుని చేయాలి. యానుషం అను మంత్రంతో శివునకు న్యాసం చేయాలి. అధ్యవోచతు అనే మంత్రంతో అధివాసాన్ని కల్పించి అచోయస్తామ్రహ అను మంత్రంతో ఇష్టదైవమైన శివుడిని న్యాసం చేయాలి, అనగా స్మరించాలి. అసవ్యోపసర్పతి అను మంత్రంతో సమీపించాలి. నమస్తే నమో అస్తు నీలగ్రీవాయ అను మంత్రంతో ఆద్యాన్ని, తత్పురుషాయ అను రుద్రగాయత్రితో అర్ఘ్యాన్ని, త్రయంబకం యజామహే అను మంత్రంతో ఆచమనాన్ని చేసి పయఃపృథివ్యాం అను మంత్రంతో క్షీరాభిషేకాన్ని, దధిక్రావణం అను మంత్రంతో పెరుగును అభిషేకం చేయాలి.